అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న పనులు ప్రపంచంతో పాటు యుఎస్ ప్రజలు అక్కడి ఆర్థిక వ్యవస్థకు సైతం పెద్ద నష్టాన్ని కలిగించనున్నాయి అని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ట్రంప్ టారిఫ్స్ అమెరికా ఆర్థిక వ్యవస్థను సమస్యల సుడిగుండంలోకి నెట్టేస్తుందని తాజాగా దిగ్గజ బ్యాంకర్ జేపీ మోర్గాన్ వార్నింగ్ బెల్ మోగించింది. 2025 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ కుచించుకుంటుందని పెద్ద బాంబు పేల్చింది. దిగజారనున్న అమెరికా ఆర్థిక పరిస్థితులపై ముందుగా రిపోర్ట్ ఇచ్చిన తొలి వాల్ స్ట్రీట్ బ్యాంకర్ జేపీ మోర్గాన్ టారిఫ్స్ ప్రభావంతో జీడీపీ వృద్ధి -0.3% ఉంటుందని పేర్కొంది. ఇది గతంలో 1.3% ఉందని నిపుణులు చెబుతున్నారు. 2025వ సంవత్సరం రెండవ అర్ధభాగంలో ఆర్థిక మాంద్యం రావచ్చని జేపీ మోర్గాన్ నిపుణులు మైకెల్ ఫెరోలీ వెల్లడించారు. ఇప్పటికే ప్రపంచ దేశాలపై కనీసం 10% బేస్ టారిఫ్స్ ప్రకటించడంతో మొదలైన ట్రంప్ దూకుడు అమెరికా కీలక వ్యాపార భాగస్వాములైన మెక్సికో, కెనడాలపై కూడా కనికరం చూపకుండా అత్యధికంగా సుంకాలను పెంచారు. దీంతో అమెరికా స్టాక్ మార్కెట్లు మార్చి 2020 కరోనా కాలం తరువాత ఒక్క రోజులో భారీ పతనాన్ని నమోదు చేశాయి. బెంచ్ మార్క్ సూచీలు S&P 500 దాదాపు 6% పడిపోగా నాస్డాక్ 5.8% క్షీణతను నమోదు చేసింది. ఈ 2 రోజుల ట్రేడింగ్ సమయంలో అమెరికా మార్కెట్లలో పెట్టుబడిదారుల సంపద $5.4 ట్రిలియన్ మేర ఆవిరైపోయింది. అయితే ఈ భారీ సుంకాలు ముందుగా అమెరికాలో నివసిస్తున్న ప్రజల ఆర్థిక జీవితాన్ని అతలాకుతలం చేస్తాయని జేపీ మోర్గాన్ పేర్కొంది. ఈ చర్యలతో ఆర్థిక పనితీరు మందగించి ఉద్యోగాల కల్పన, కొత్త నియామకాలు తగ్గుముఖం పట్టి దీర్ఘకాలంలో నిరుద్యోగిత రేటును అమెరికాలో 5.3% పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. మార్చిలో నిరుద్యోగిత 4.2% కంటే ఇది అధికం. కరోనా తర్వాత ఏర్పడిన ద్రవ్యోల్బణం కంటే కూడా ప్రస్తుత టారిఫ్స్ వల్ల పెరిగే రేట్లు అమెరికన్ల జేబులపై భారాన్ని పెంచనున్నట్లు ఫెరోలీ పేర్కొన్నారు. పెరిగిన ఖర్చులతో ప్రజల వద్ద సేవింగ్స్ తగ్గే అవకాశం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ పరిస్థితులు మొత్తానికి అమెరికా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణాన్ని ప్రేరేపించడంతో పాటు రానున్న కాలంలో యుఎస్ స్టాగ్నేషన్ రిస్కులోకి జారుకోవచ్చని జేపీ మోర్గాన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందులో పెరుగుతున్న ధరలతో పాటు మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థ కలయిక ప్రమాదకరమైన పరిస్థితులతో ఆర్థిక మంద్యాన్ని ప్రేరేపించవచ్చని వారు చెబుతున్నారు. జేపీ మోర్గాన్తో పాటు ఇతర అమెరికా దిగ్గజ బ్యాంకర్లు సిటీ గ్రూప్, బార్క్లేస్, యూబీఎస్ కూడా ఆర్థిక వ్యవస్థలో వృద్ధి మందగమనాన్ని అంచనా వేస్తున్నారు. దీంతో ట్రంప్ టారిఫ్స్ అమెరికా వృద్ధికి కాకుండా తిరోగమనానికి దారి తీయవచ్చని ఊహాగానాలైతే వినిపిస్తున్నాయి.